చుట్టూ ఎక్కువగా కాకులు కనిపిస్తే దేనికి సంకేతమో తెలుసా? మన చుట్టూ కాకులు ఎక్కువగా కనిపిస్తే ఒక కాకి పదే పదే కనిపిస్తుంటే ఎలా అర్థం చేసుకోవాలి? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మల్టీ మింగిల్ ఇన్ఫో ఎస్ఆర్ ఫ్యాక్ట్స్. కాకిని చాలా మంది అశుభనానికి సంకేతంగా భావిస్తారు. గతంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కూడా కాకి వాలిందనే కారణంతో తన వాహనాన్ని మార్చేశారు. కానీ మన సంస్కృతిలో కాకులు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఎవరికైనా కర్మకాండాలు చేసేటప్పుడు పిండాలను కాకులకు పెట్టడం ఆనవాయితీగా వస్తుంది. అలాగే కాకి అరిస్తే బంధువులు వస్తారని, మంచి జరుగుతుందని నమ్ముతారు. కాకుల గురించి రకరకాల అభిప్రాయాలు ఉన్నప్పటికీ అవి చాలా తెలివైన పక్షులు. వీటి మెదడు చింపాంజీ మెదడు పరిమాణంలో ఉంటుంది. ఇవి సూక్ష్మ అంశాలను సైతం గుర్తించుకోగలవు. నలుపును మనలోని అపార శక్తికి, దివ్య దృష్టికి సంకేతంగా భావిస్తారు. మన చుట్టూ కాకులు ఎక్కువగా సంచరిస్తుంటే అది దేనికి సంకేతమో? చుట్టూ ఎక్కువ కాకులు సంచరిస్తే మన జీవితంలో ప్రధానమైన మార్పు రాబోతుందనడానికి సూచికగా భావిస్తారు. కాకుల పరిసరాల్లో దొరికే దేన్నైనా తినగలవు. కాబట్టి ఎలాంటి మార్పునికైనా సిద్ధంగా ఉండాలని, దాని ప్రభావాన్ని తట్టుకోవాలనడానికి ఇదే సంకేతం. మామూలుగా కాకులకు మన్నంతో సంబంధం ఉంది. కాకులు మన్నించిన తర్వాత ఆత్మకు మార్గనిర్దేశం చేయగలవని నమ్ముతాయి. మీ దగ్గరలో కాకులు ఎక్కువగా తచ్చాడుతున్నాయంటే ఎవరైనా చనిపోతారనడానికి ముందస్తు సంకేతంగా భావిస్తారు. ఇలాంటి సందర్భంలో చాలా రోజుల పాటు కాకి పదే పదే ఇంటి సమీపంలోకి వచ్చి తిరుగుతుంటుంది. బ్రహ్మముహూర్తంలో స్నానం చేసే పక్షి ఏంటో తెలుసా? కాకి జీవనశైలి చాలా గొప్పగా ఉంటుంది. వేకువజామునే మేల్కొని స్నానం ఆచరిస్తుంటుంది. అంతేకాదు, సూర్యాస్తమయం తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారం ముట్టని జీవి కూడా కాకి మాత్రమే. సూర్యగ్రహణానికి ముందు, గ్రహణం పూర్తయ్యాక స్నానం చేసే పక్షి ఏదైనా ఉందంటే అది కాకి మాత్రమే. గ్రహణం తర్వాత తన గూడును కూడా శుభ్రం చేసుకుంటుంది. అందుకే కాకిని కాలజ్ఞాని అని అంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.